రాఘవా రామచంద్ర అట్లా అనవలదు. లక్ష్మణుడు మూర్ఛాగతుడైనాడు. అతనికి ఇప్పుడు సంజీవిని కావాల్సి వచ్చింది. దాన్ని సూర్యోదయం కాకముందే తెచ్చి ఉపయోగించాలని. లేని ప్రమాదం త్వరగా పోయి సంజీవిని తీసుకుంటాం. శేషశేరుడైనా ఆ లక్ష్మణమూర్తి మూర్ఛనిందనా విభీషణ, అది ఎక్కడ ఉందో తెలుపుము. నేను తక్షణమే పోయి ఆ సంజీవిని పట్టుకొచ్చి మన స్వామి హేమకూటము, మేరు పర్వతము, కైలాసము, వృషభాచలము అను గిరులు గలవు. వాటి దాటిన తర్వాత ద్రోణాచంద్ర గిరులు గలవు. తర్వాత మహోదయ పర్వతం గలవు. దాని పైన అంజనని పర్వతం. శ్వేతవర్ణంబు గలియు తెలుగుచుండు, ఎర్ర పుష్పములను కలిగి వెలుగుచుండు, పచ్చని ఫలములను కలిగి ప్రార్థనించ, నిశిత మందున నదియ సంజీవని సుమా. ఆంజనేయ, సూర్యోదయం కాకముందే నీవు సంజీవిని తీసుకుని రావాలి. ఏదేని లక్ష్మణుడు గతించండి. ఆహా విభీషణ, మీరు అన్ని తమ్ముగానే ఈ తక్షణమే నేను పోయి సంజీవిని తెచ్చువాడను. చెప్పిన విధముగానే నేను ఇన్ని పర్వతములు దాటి ఇప్పుడు సంజీవి పర్వతములకు చేరుకొని కాకులతో మెరుగుచున్నదే. దీనిలో సంజీవి ఏది కావచ్చునో నాకు తోచకున్నది. కానీ ఇప్పుడు నాకు సమయము లేదు. కావున మా శ్రీరామచంద్రమూర్తిని ధ్యానించుకొని ఇప్పుడు నేను ఈ పర్వతమును నా చేతిలో పెట్టుకొని వెళ్ళువాను.
శ్రీ రామచంద్ర భగవానికి నువ్వు జీడవని కూర్చున్నావా? ఈ బాణంతో నేను గుర్తుపెడతాను. ఎన్ని బాణములైనా లక్ష్మణ మనకు శబరించిన పొలములు తిని దర్శించేవారు కదా అన్నయ్య రామచంద్ర, నా పిక్కలో దాచుకుని ఉన్నాను చూడు. లక్ష్మణ ఇంత గొప్పవాడు ఉపయోగపడ్డావు కానీ ఈ యోజన పెరుగువారు నా భుజము పైన కూర్చొని నేను ఆకాశంలో తిరిగాను. నీవు అప్పుడు రాముల తమ్ముడనైతినే కాలునే అతని పరసేవ విడవట ఇంద్రజిత్తు. ఇది ఏ బాణం మదమరించెదా? ఇది ఏ బాణం మదమరించెదా? ముదముద విడిచెద మరుగలంచునే. ముదముద విడిచెద మరుగలంచునే. ముదముద విడిచెద మరుగలంచునే. ముదముద విడిచెద శ్రీరాముల పాదకులు అమ్మి ఉన్నవాడు ఈ బాణం చే ఎదురించు ఊరు కదా. ఏమిటి ఇంద్రజితాయిపుడు నీకు ఈలగు కాలంబు మూడే. ఇంద్రజితాయిపుడు నీకు ఈలగు కాలంబు చేతలావుగ ప్రాణంబు మాయ. రక్షణ బాణంబు చేతలావుగ ప్రాణంబు
రాక్షసులరా నా కుమారుని అంతఃపురం తీసుకెళ్ళి నిలుచుంటివా ఆ తాటకిని ఆడదానైన తాటకిని వారించి వీరుడైన గుర్తుందివా నిలబడము యుద్ధములకు రమ్ము అక్కడే మారలేవిటికి శ్రీరావణ సురేక్ష గరుడ గంధములచే మరణము లేకుండా మరణము పొందిన ఈ నరుడితో